భగవద్గీత ద్వితీయ అధ్యాయము 42, 43 శ్లోకాలు పార్ట్ 2. కానీ అల్పజ్ఞులు ఇది వేదజ్ఞానపు సమస్త ప్రయోజనమని భావింతురు. అట్టి అనుభవశూన్య జనులకు కృష్ణ చైతన్యమునకు సంబంధించిన నిశ్చితమైన కర్మలందు నెలకొనియుండుట మిక్కిలి కష్టము. అజ్ఞానులు విషవృక్షపు పుష్పములను చూచి వాని పరిణామములను ఎరుగక వానిచే ఆకర్షింపబడినట్లు అల్పజ్ఞులైన మానవులు స్వర్గ సంపదల చేతను అక్కడి ఇంద్రియ తృప్తి భోగముల చేతను ఆకర్షింపబడుదురు. వేదములలోని కర్మకాండ భాగమునందు ఇట్టు తెలుపబడినది: అపామ సోమమృత అభూమ. మేము సోమరసమును త్రాగి అమరత్వమును పొందితిమి మరియు అక్షయం హవై చాతుర్మస్య యాజినః సుకృతం భవతి. చాతుర్మాస్య వ్రతమును పాటించిన వారైనను అక్షయ సుకృతమును పొందుదురు. అనగా చాతుర్మాస్య వ్రతమును పాటించిన వారైనను సోమరసమును త్రాగి అమృతత్వమును మరియు ఆనందమును పొందుటకు అర్హుడగును. ఈ భౌతిక జగత్తునందలి ఇంద్రియ భోగములను అనుభవించుటకు కావలసిన శక్తిని పొందుట కొరకై కొందరు సోమరసమును త్రాగుటకు మిక్కిలి ఆరాటపడుతుందురు. అట్టి మానవులు భౌతిక బంధ విముక్తి పట్ల శ్రద్ధను చూపలేక కేవలము ఆర్భాటము కలిగిన వైదిక యజ్ఞముల ఎడనే ఆకర్షితులగుదురు. సాధారణముగా భోగలాలసులైన అట్టివారు స్వర్గ సుఖములను తప్ప మరేదీను వాంఛింపరు. స్వర్గమునందు నందనకాననమును ఉద్యానవనములు గలవు. అంతేకాకుండా అక్కడ అందమైన స్త్రీల సాంగత్యము, కోరినంత సోమరసము లభించునని కూడా తెలుపబడినది. అట్లు దేహమునకు సంబంధించిన సుఖములనేవి నిస్సందేహముగా ఇంద్రియములకు సంబంధించినట్టివి కనుకనే భౌతిక జగత్తునకు అధిపతులమని భావించడి వారెందరో అట్టి భౌతికమైన తాత్కాలిక సుఖముల పట్ల పూర్తిగా ఆసక్తులై ఉందురు. జై శ్రీకృష్ణ.